ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ ఉంటుందో వాళ్ళందరూ తప్పనిసరిగా ఈకేవైసీ అనేది చేసుకోవాలని అయితే ఒక 3 రోజుల నుంచి న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది. ప్రధానంగా మనం ఇండియా వైపు చూసుకున్నట్టయితే భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్, ఇకపోతే ఇండియన్ గ్యాస్ 3 రకాల గ్యాస్ కంపెనీ ఏజెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించి ప్రస్తుతం మన కుటుంబానికి సంబంధించిన లబ్ధిదారులకు ఈకేవైసీ అయ్యిందా లేదా, ఇన్ కేస్ అవ్వకపోతే మన ఇంటి నుంచే మన మొబైల్లోనే మనం ఈకేవైసీ అనేది చేసుకోవచ్చును. ఎటువంటి గ్యాస్ కంపెనీకి సంబంధించి ఏజెన్సీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకేస్ చాలా మంది అయితే ఒక డౌట్ రావచ్చు, అన్నా మేము గతంలోనే ఈకేవైసీ చేసుకున్నాం కదా అని. సో ఆల్రెడీ చేసుకున్న వాళ్ళైనా, ఇప్పటి వరకు ఈకేవైసీ లేకపోయిన వాళ్ళైనా, ఎవరైనా సరే ఒక్కసారి మీ యొక్క గ్యాస్కు సంబంధించి ఈకేవైసీ స్టేటస్ అనేది సబ్మిట్ అయ్యిందో లేదో, వెరిఫై అయ్యిందో లేదో మీ మొబైల్లోనే మీరే చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఎవరికైనా అలా కాకపోతే సబ్సిడీ అమౌంట్ కానీ ఏదైనా సరే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీ అనేది అయితే రాదండి. ఇన్ కేస్ మీరు ఏ గ్యాస్ ఏజెన్సీ అనేది సంబంధించి అకౌంట్ అనేది వాడుతున్నారో, ఇండియానో, హెచ్పినో, ఇకపోతే భారత్ కామెంట్ చేయండి తప్పకుండా. మాది వచ్చేసి హెచ్పి గ్యాస్. ఈరోజు ఈ యొక్క వీడియోలో నేను మీకు ఏ విధంగా లాగిన్ అవ్వాలి, లాగిన్ అయిన తర్వాత మన ఈకేవైసీ అయ్యిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి, ఇన్ కేస్ ఈకేవైసీ అవ్వకపోతే ఎలా ఈకేవైసీ చేయాలనేది కేవలం మన యొక్క స్మార్ట్ మొబైల్ అనేది ఉపయోగించి అనేది క్లారిటీగా చెప్తాను. ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క విషయం గ్యాస్, ఇంతకు మీరు ఏ ఏజెన్సీకి సంబంధించి గ్యాస్ వాడుతున్నారో, ఇండియన్, హెచ్పి, భారత్, సో చిన్న కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు దీని అంతటికి సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లింక్ అనేది ఓపెన్ చేస్తేనే మన యొక్క వెబ్సైట్ అనేది అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ అని. ఇక్కడ నుంచి మీరు ఈ గ్యాస్కి సంబంధించిన తాజా సమాచారం మొత్తం తెలుసుకోవచ్చును. తెలుసుకుంటాను. ఈ విధంగా కిందికి అయితే వచ్చేసేయండి. కిందికి అనేది వచ్చిన తర్వాత ఇక్కడ మీకు నేను 3 రకాల యాప్స్ లింక్స్ ఇచ్చాను. ఒకటి ఇండియన్ గ్యాస్, భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్. మీకు సంబంధించి గ్యాస్ ఏజెన్సీ యాప్ అనేది మీరు ఇక్కడ నుంచే డౌన్లోడ్ చేసుకోండి. సో ప్రజెంట్ నేను మాది హెచ్పి గ్యాస్ కాబట్టి నేను ఇక్కడ హెచ్పి గ్యాస్ మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ప్లే స్టోర్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సింపుల్గా మీరు యాప్ అనేది ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు నేను మీ కళ్ళ ఎదురుగానే మా యొక్క గ్యాస్ కనెక్షన్ సంబంధించి యాప్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత అక్కడ ఈకేవైసీ వెరిఫై అయిందో లేదో చూస్తాను. వెరిఫై కాకపోతే నేను ఏ విధంగా చేస్తానో కూడా ఇక్కడ క్లారిటీగా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా, ఓపెన్ అయితే చేసుకోండి. ఇంకొక చిన్న విషయం గాయస్, ఇన్ కేస్ మీకు ఈకేవైసీ అనేది సక్సెస్ఫుల్గా కావాలంటే తప్పనిసరిగా ఇంకొక యాప్ లింక్ అయితే కావాలి. ఈ యాప్ వచ్చేసి మనకి ఆధార్ పేస్ ఆర్డి యాప్. ఏదైతే ఈ యాప్ అనేది మన మొబైల్లో కనుక ఉన్నట్లయితే మన యొక్క అథెంటికేషన్ అనేది డైరెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. ఈ యాప్ వచ్చేసి నేను మీకు ఇక్కడ సెర్చ్లో చూపిస్తాను చూడండి. ఇన్ కేస్ మీ దగ్గర ఈ యాప్ కనుక లేకపోతే ఆధార్, సో మీరు జస్ట్ ఫేస్ అని కొడతానే చాలు, ఆటోమేటిక్గా ఆధార్ పేస్ ఆర్డి అని ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. ఈ యొక్క యాప్ అనేది ఖచ్చితంగా తప్పనిసరిగా మీ మొబైల్లో ఉండాలి. ఈ యాప్ ఉంటేనే మనం ఈకేవైసీ చేయాలంటే, మన పేస్ తీసుకోవాలంటే దీన్ని ఉపయోగించుకొని చేసుకోవచ్చును. ఈ యాప్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో తర్వాత మీకు సంబంధించిన యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ విధంగా స్కిప్ అని కొట్టిన తర్వాత డైరెక్ట్గా ఇలా రావడం జరుగుతుంది. ఇన్ కేస్ గతంలోనే మీరు ఇందులో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నట్టయితే సింపుల్గా మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి లాగిన్ అయిపోండి. లేదు నేను ఇంతవరకు ఇందులో అకౌంట్ నెంబర్ ఇంకా లాగిన్ అవ్వలేదంటే ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా, రిజిస్టర్ మీద క్లిక్ చేస్తానే ప్లీజ్ చూస్ ఎన్రోల్మెంట్ ఆప్షన్ ఆర్ యూ ఎగ్జిటింగ్ హెచ్పి గ్యాస్ కనెక్షన్ అంటే, సో ఆల్రెడీ మీరు గ్యాస్ కి సంబంధించి ఎగ్జిటింగ్ కస్టమరా అంటే ఎస్ అంటే ఎస్, నో అయితే నో అని పెట్టేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తానే ఇంకొక రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. మీ పేరు, మీ మొబైల్ నెంబర్, మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి లాగిన్ అయితే అయిపోండి. ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ బ్యాక్ అనేది వచ్చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి నా యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ నేను ఇస్తున్నాను. సో మొబైల్ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఓటీపీ సెంట్ యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్. సో నా మొబైల్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఎవరిదైతే గ్యాస్ కనెక్షన్ ఉందో 350960, సో ఓటీపీ అనేది ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేశాను. ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ అలో ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ఆప్షన్స్ అన్ని అలో ఇచ్చేయండి. ఇప్పుడు మీ యొక్క గ్యాస్ కనెక్షన్కి సంబంధించి సమగ్ర సమాచారం ఈ యాప్లోనే చూడొచ్చు. ఇక్కడ మనం స్కాన్ పే చేయొచ్చు, క్యూఆర్ కోడ్ చేయొచ్చు, అలాగే ఎల్పిజి గ్యాస్ సంబంధించి ఇక్కడే బుక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకి ఎంత అమౌంట్ వచ్చింది ఇక్కడ చూసుకోవచ్చు, ప్రతిదీ ఇక్కడే చూసుకోవచ్చు. సో అది కూడా నేను ఇక్కడ మార్పు చేసి మరీ క్లారిటీగా చూపిస్తాను చూడండి. ఇందుకోసం ఒక యాప్ కావాలి. నేను ఆ యాప్ అయితే జస్ట్ ఒకసారి మీకు ఇక్కడ చూపించేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము ఎల్పి గ్యాస్ సంబంధించి ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మై గ్యాస్ సంబంధించి ఇక్కడ హెచ్పి గ్యాస్ బుకింగ్, ఇకపోతే ఇక్కడ న్యూ గ్యాస్ కనెక్షన్, హెచ్పి గ్యాస్ ఈకేవైసీ అని కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఆధార్ సీడింగ్, మన ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయిందా లేదా, ఇక్కడ రీఫిల్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు, రీఫిల్ ఆర్డర్ హిస్టరీ తెలుసుకోవచ్చును. సపోజ్ ఇక్కడ మనము ఇన్ కేస్
మన యొక్క రీఫిల్ యొక్క ఎప్పుడెప్పుడు బుక్ చేసాం ఏంటి అనేది ఇక్కడ మీరు క్లిక్ చేస్తాను. రీఫిల్ ఆర్డర్ మీద ఇక్కడ చూడండి. లాస్ట్ గ్యాస్ బిల్ వచ్చేసి 11వ నెల 9వ తేదీన అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఎంత సబ్సిడీ అమౌంట్ వచ్చింది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఎంత పేమెంట్ చేసింది కూడా చూసుకోవచ్చు. క్యాష్ మెమో ప్రతీది. సో ఇటు చూడండి, ఇట్లా కిందికి పోతే మనం ఎప్పుడెప్పుడు గ్యాస్ సిలిండర్ బుక్ చేసామని హిస్టరీ అంతా తెలుసుకోవచ్చు. ప్రజెంట్ ఇందుకు ఎంత సబ్సిడీ వచ్చింది అనేది ఇక్కడ చూడండి. ఈ యొక్క 11వ తేదీ మేము గ్యాస్ బుక్ చేసినందుకు మాకు 43 రూపీస్ అయితే సబ్సిడీ అమౌంట్ అయితే రావడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులండి. ఈ విధంగా మన మొబైల్లోనే ఇన్కేస్ ఎవరికైనా సబ్సిడీ డబ్బులు రాకపోయినా చెక్ చేసుకోవచ్చును. సో ఇప్పుడు ఇది పక్కన పెడితే, ఇప్పుడు మనకి ఈకేవైసీ అనేది అయ్యిందా లేదా ఎలా తెలుసుకోవాలి? సింపుల్ గ్యాస్ ఒకసారి మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మీకు సంబంధించి ఎవరైతే పేరు ఉంటారో కస్టమర్ యొక్క పేరు అయితే ఉంటుంది. సింపుల్గా అక్కడ మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి, మనకి చాలా ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఈకేవైసీ ఇన్ఫో రిక్వెస్ట్, ఇకపోతే వీ లిమిట్స్, రీసెట్ ఎంపిన్, ఇక్కడ ఇవన్నీ రావడం జరుగుతుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ ఇన్ఫో రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి ఏమొచ్చేసిందంటే ఈకేవైసీ స్టేటస్ వెరిఫైడ్, ఈకేవైసీ స్టేటస్ అప్రూవ్డ్. అంటే మా యొక్క అకౌంట్ వచ్చేసి ఈకేవైసీ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఈ విధంగా మీకు ఈకేవైసీ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఇప్పుడు ఈకేవైసీ కాకపోతే ఎలా ఈకేవైసీ చాలో చెప్తాను. ఈ విధంగా ఎవరైనా సరే గ్యాస్ సిలిండర్ సంబంధించి ఉన్నవాళ్ళు మీకు సంబంధించిన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఈకేవైసీ అయిపోయిందా లేదా అనేది మస్ట్ శుద్ధిగా చెక్ చేసుకోండి. సో ఇన్ కేస్ ఇక్కడ మనది వెరిఫై అయిపోయింది. ఇన్ కేస్ వెరిఫై అవ్వకపోతే ఏ విధంగా వస్తుందో కూడా నేను ఇక్కడ మీకు క్లారిటీగా చెప్తాను. ఒకసారి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి మోర్ ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా మీరు మోర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. మోర్ ఆప్షన్ పై క్లిక్ చేస్తానే ఇక్కడ హెచ్పి గ్యాస్ బుకింగ్, మేక్ ఏ పేమెంట్, ఇక్కడ ఆర్డర్ రీఫిల్ హిస్టరీ, అలాగే ఇట్లా కిందికి వచ్చినట్టయితే హెచ్పి గ్యాస్ ఈకేవైసీ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది చూడండి. సింపుల్గా మీకు ఇక్కడ క్లారిటీగా చూపిస్తాను. ఈ ఆప్షన్ పై మీరు క్లిక్ చేయండి. సో ఈకేవైసీ ఆప్షన్ పై క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి, యువర్ ఈకేవైసీ వాస్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ ఆన్ 7వ నెల 21, 2024 సంవత్సరంలోనే ఈ యొక్క పర్సన్కి ఈకేవైసీ అనేది కంప్లీట్గా అయిపోయింది. సో ఇప్పుడు ఇన్ కేస్ ఈకేవైసీ కాని వాళ్ళకి ఏ విధంగా ఓపెన్ అవుతుందంటే ఈ విధంగా క్లిక్ చేసిన వెంటనే మనకి ఆధార్ కార్డుకు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రావడం జరుగుతుంది. సో వాటిని కూడా నేను మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ రూపంలో చూపిస్తాను. వేరే వాళ్ళది నేను చేశాను. ఒక్క సెకండ్ వెయిట్ చేయండి గాయస్. సో చూడండి, మీరు ఆ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కస్టమర్కి సంబంధించిన పేరు, వాళ్ళ యొక్క డీటెయిల్స్, ఇకపోతే ఇక్కడ చెక్ బాక్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్యాప్చర్ పేస్ అనేది అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ క్యాప్చర్ పేస్ మీద క్లిక్ చేస్తానే మనకి ఆధార్ పేస్ ఆర్డ్ యాప్ అని చెప్పాను కదా నేను, ఆ యాప్ అలో ఇవ్వడం జరుగుతుంది. యాప్ అనేది అలో ఇచ్చిన తర్వాత ఒకసారి ఫేస్ సంబంధించి ఎవరైతే లబ్ధిదారునికి మనం ఈకేవైసీ చేస్తున్నామో ఆ యొక్క పర్సన్ యొక్క ఫేస్ అనేది మనం ఇక్కడ ఐడెంటిఫై అయితే చేయాలి. సో చూడండి, ఈ విధంగా ఫేస్ అనేది ఐడెంటిఫై చేసిన తర్వాత క్లారిటీగా ఇమేజ్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. అయిపోయిన వెంటనే మనకి ఈ విధంగా స్క్రీన్ మీద అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ సర్వర్ అనేది ఒకసారి ఇష్యూ ఉండొచ్చు. ఇష్యూ ఉన్నప్పుడు ఈ విధంగా తిరుగుతుంది, కానీ నో ప్రాబ్లం అండి. ఫోటో అనేది క్లారిటీగా తీస్తే వెంటనే అయిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఈకేవైసీ డన్ సక్సెస్ఫుల్లీ, అంటే ఈ యొక్క పర్సన్ది ఈకేవైసీ అనేది అయిపోవడం జరిగింది. ఈ విధంగా మన మొబైల్లోనే మనము ఈకేవైసీ మీద క్లిక్ చేస్తానే మీది ఆల్రెడీ అయిపోతే డేట్ అనేది చూపించడం జరుగుతుంది. అయిపోకపోతే ఆధార్ యాప్కు సంబంధించి నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఫేస్ యాప్ అనేది అథెంటికేషన్ ఇవ్వమని చెప్తుంది. ఇచ్చిన వెంటనే మన యొక్క ఫేస్ తీసుకుంటుంది. ఫేస్ తీసుకుంటానే డేటా అనేది లోడ్ అవుతుంది. లోడ్ అయిన వెంటనే ఈకేవైసీ డన్ సక్సెస్ఫుల్ అయిపోవడం జరుగుతుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే, సో సింపుల్గా యాప్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ మనకి యాప్లో నేను ఇంతకుముందు గతంలో చెప్పాను కదా, సో ఇక్కడ 3 గీతల మీద క్లిక్ చేస్తానే ఇక్కడ ఈకేవైసీ ఇన్ఫో రిక్వెస్ట్ అనేది దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనది అప్రూవ్ అయిపోయిందా, పెండింగ్ ఉందా, ఇన్ కేస్ రిజెక్ట్ అయిందా, ఏమన్నా రీజన్స్ ఉంటే ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీకు సంబంధించి గ్యాస్ ఎవరైనా హెచ్పి, ఇండియన్, భారత్ ఈ 3 గ్యాస్ సంబంధించి ఏజెన్సీ వారు ఎవరు ఏది వాడుతున్నా సరే తప్పకుండా మనకి ఈకేవైసీ అయిందా లేదా చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఈకేవైసీ అవ్వకపోతే చేసుకోండి. సో మాకు మొబైల్లో చేసుకోవడం చేత కాదంటే డైరెక్ట్గా ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి చేసుకోండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి 43 రూపీస్, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. సంవత్సరానికి 3 గ్యాసుల అమౌంట్ అని చెప్పింది కదా, ఏదైనా సరే ₹1 అయినా మనకి రావాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ అయితే అయి ఉండాలి గ్యాస్. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోపై మీ కామెంట్ చేయండి. ఇంతకు మీరు ఏ గ్యాస్ వాడుతున్నారో, ఇంకా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఒక చిన్న సబ్స్క్రైబ్ బటన్ చేసుకొని మావా వీలైతే ఈ వీడియోని కొంతమందికి షేర్ చేయండి. జై హింద్.